సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా వారణాసి. ఈ మూవీలో మహేష్ బాబు రుద్రగా నటిస్తుండగా ప్రియాంక చోప్రా మందాకినిగా నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన గ్లిమ్స్ ఇప్పటికే ఆకట్టుకుంటున్నాయి. గ్లిమ్స్లో చూపించిన పలు సీన్లు చర్చకు కారణమయ్యాయి కూడా. అయితే అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం దశమహావిద్యల్లో ఒకరైన చినమస్తాదేవి దర్శనం. పురాణాల ప్రకారం ఆమెను ప్రసన్నం చేసుకున్న వారికి అతీంద్రియ శక్తులు వస్తాయని నమ్మకం. అలాగే చెడు చేసేవారు ఎంతటి శక్తివంతులైనా వారిని అణిచివేస్తూ చీల్చి చెండాడగల మహాబలం లభిస్తుందని నమ్మకం. చినమస్తాదేవి రూపం రౌద్ర రసమూర్తి కూడా. తన శిరస్సును తానే నరికి చేతిలో పట్టుకుని ఆ రక్తాన్ని రెండు శక్తులైన డాకిని వర్ణినీలు సేవిస్తున్న రూపం అత్యంత గంభీరంగా భయంకరంగా ఉంటుంది. సృష్టి వినాశనాల రెండింటినీ ఒకేసారి సూచించే ఈ అవతారాన్ని తంత్ర విద్య, ఘోర తపస్సులతో సంబంధం కలిగిన అత్యంత ప్రత్యేక రూపంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో చిన్నమస్తాదేవికి సంబంధించిన కొన్ని అంశాలు తెలుసుకుందాం. చిన్నమస్తాదేవి పేరులో చిన్న అంటే తొలగించిన లేదా ఖండించిన అని అర్థం. మస్తా అంటే శిరస్సు అని అర్థం. చిన్నమస్తా అంటే శిరస్సు తెగిన స్త్రీ అని అర్థం. ఆమెను రకరకాల గ్రంథాల్లో రకరకాల పేర్లతో పిలుస్తారు. చిన్నమస్తా, చిన్నమస్తా, ప్రచండ చండిక, జోగనీమా లాంటి పేర్లు ఆమెకున్నాయి. హిందూ ఆరాధనా విధానాల్లో ఒకటైన తాంత్రిక పూజల్లో ఆరాధించే రౌద్ర రూప దేవతలను మహావిద్యలు అంటారు. ఆ దేవతల్లో చినమస్తా కూడా ఉంది. పరశురామ అవతారానికి సమానమైన శక్తి చినమస్తాదేవి సొంతమని నమ్ముతారు. ఇక అమ్మవారికి సంబంధించిన నేపథ్యం, ప్రాధాన్యం విషయానికి వస్తే చాలా అంశాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో కొన్ని చూద్దాం. కమలం పువ్వుపై నగ్నంగా ఉన్న స్త్రీమూర్తి తన తలను తానే నరుక్కుని ఆ తలను ఒక చేత్తో పట్టుకుని ఉన్నట్టు ఆమె రూపం ఉంటుంది. మరో చేతిలో రక్తం ఓడుతున్న కత్తి ఉండగా ఆమె మెడలో పుర్రెలతో వేలాడుతున్న దండ, నాగుపాము ఉంటాయి. ఎడమ చేతిలో భిక్ష చేసే కపాలం ఉంటుంది. ఆమె కంఠం నుండి 3 రక్తపు ధారలు పైకి చిమ్ముతూ ఉండగా 2 ధారలను 2 స్త్రీలు తాగుతుండగా 3వ రక్తపు ధారను ఆ స్త్రీ దేవత తెగిన శిరస్సు స్వయంగా తాగుతుంటుంది. కాళ్ల కింద శృంగార విలాసంలో ఉన్న మన్మధుడు, రతీదేవి కనిపిస్తారు. చూడగానే గగుర్పాటు కలిగించే ఆ దేవతనే చినమస్తాదేవి. కేవలం హిందూ మతంలోనే కాదు, బౌద్ధ మతానికి సంబంధించి కూడా చినమస్తాదేవి నేపథ్యం ఉంటుంది. టిబెటియన్ తాంత్రిక ఆరాధనల్లో చినమస్తాదేవిని త్రికాయ వజ్రయోగిని అని పిలుస్తారు. అలాగే పురాతన వైదిక గ్రంథాల్లో ఆమెను జీవాన్ని ఇచ్చే దేవతగా కొలవడంతో పాటు జీవాన్ని తీసేసే దేవతగా వర్ణించారు. చినమస్తాదేవికి సంబంధించి ప్రస్తావించేటప్పుడు కుండలి శక్తిని ఉత్తేజపరిచే దేవత అని చెప్తారు. విధ్వంసం, శృంగారం, త్యాగం లాంటి గుణాలకు ఆమె ప్రతీక కూడా. శైవ మతంలో ఆమె గురించిన ప్రస్తావన ఉంది. హిందూ పురాణాలైన శక్తి మహాభాగవత పురాణ, దేవి భాగవత పురాణాల్లో చినమస్తాదేవి ప్రస్తావన ఉంది. తంత్ర పురాణాల్లోనూ ఈ దేవత గురించి చెబుతారు. ప్రాణతోషిణి తంత్ర ప్రకారం ఒకసారి పార్వతీదేవి చినమస్తాదేవిగా జన్మిస్తుంది. శత్రునాశనం చేస్తుంది. ఓ రోజు మందాకిని నదిలో స్నానం చేస్తుంటే గంధర్వుల ప్రభావంతో కామవాంఛ కలుగుతుంది. ఆ కోరికలను అణిచివేసి యోగ సాధనకు నిమగ్నమవుతుంది చినమస్తాదేవి. ఆమె వెంట చెలికత్తెలైన డాకిని, వర్ణినీలు ఉంటారు. వారినే జయ, విజయ అని కూడా పిలుస్తారు. తన కోరికలను నియంత్రించుకుని యోగ సాధనకు సిద్ధమవుతున్న చినమస్తాదేవిని కొన్ని శక్తుల ప్రభావంతో డాకిని, వర్ణినీలు ఆకలి ఆకలి అని అరుస్తుంటారు. వారి ఆకలి తీర్చేందుకు తన శిరస్సును తానే ఖండించుకుంటుంది. అప్పుడు 3 ధారలు వస్తాయి. 2 ధారల నుండి వచ్చే రక్తాన్ని డాకిని, వర్ణినీలు తాగుతారు. అయితే 3వ ధార నేలపై పడితే అది సృష్టినే నాశనం చేసే ప్రమాదం ఉందన్న ఉద్దేశంతో ఆ 3వ ధారను తన తెగిన తలతో తాగేసింది అమ్మవారు. ఆమె తల తిరిగి అతుక్కున్నాక వాళ్ళు తిరిగి హిమాలయాలకు వెళ్లి యోగినులుగా మారుతారు. అప్పటి నుండి ఏ శక్తుల ప్రభావానికి లోనుకారు. అలా రాబోయే ప్రమాదాలను తన రక్తాన్ని దారపోసి అరికడుతుంది చినమస్తాదేవి. మరో కథనం ప్రకారం క్షీరసాగర మదనం సమయంలో అమృతం కోసం రాక్షసులు కూడా పోటీ పడతారు. ఒక రాక్షస సమూహం అమృతాన్ని దక్కించుకుంటుంది. అయితే వారికి అమృతం దక్కితే విశ్వనాశనం తప్పదని భావించిన అమ్మవారు చినమస్తాదేవిగా వస్తారు. ఘోరమైన ఆకారంతో వచ్చి రాక్షసుల వైపునే ఉండి ఆ అమృతాన్ని తాగుతారు. అయితే అమృతం కడుపులోకి వెళ్లేలోగానే, అంటే తన గొంతు దిగేలోపే తల నరికేసుకుంటుంది.
రాక్షసులకు అమృతం దొరకకుండా అమ్మవారు ఎత్తిన అవతారమే చినమస్తాదేవి అవతారం అని కూడా చెబుతారు. మరో కథనంలో దేవతలు మహాశక్తి దేవిని ప్రార్థించినప్పుడు దేవతలకు సహాయం చేయడానికి ప్రచండ చండికా దేవత ఎలా కనిపించిందో ఒక మౌఖిక పురాణం చెబుతుంది. అన్ని రాక్షసులను చంపిన తరువాత కోపంతో ఉన్న దేవత తన తలను తానే నరికి తన రక్తాన్ని తానే తాగింది. ఈ కథల ద్వారా తన వాంఛలను నియంత్రించగలిగిన వ్యక్తి మాత్రమే పరిపూర్ణ జ్ఞానాన్ని పొందగలడని భక్తులకు బోధించబడుతుంది. అదే సమయంలో ఈ కథల్లో అమ్మవారి రూపానికి సంబంధించి నిగూఢార్థం ఇమిడి ఉంది. అమ్మవారి అవతారం చూస్తే అమ్మవారి కాళ్ల కింద మైథునం చేస్తున్న రూపం కనిపిస్తుంది. అంటే కామాన్ని జయించడం ఇక్కడ ముఖ్యమైన అంశం. భౌతిక ఆనందాన్ని అధిగమించి ఆధ్యాత్మికంగా ఎదగడాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. రెండోది తన శిరస్సును తానే ఖండించుకోవడం, అంటే అహంకారాన్ని వదిలి జ్ఞానాన్ని స్వేచ్ఛగా అనుభవించగలగాలి అనే అంశాన్ని చెబుతుంది. ఇక మూడవది డాకిని వర్ణినీల అంశం. చెడుపై మంచి సాధించే విజయానికి ప్రతీకగా చెబుతూ వీరిని కూడా ఆరాధిస్తారు. చినమస్తాదేవి కథలో వీరి పాత్ర చాలా ముఖ్యమైంది కూడా. డాకిని నల్లగా ఉండి కాళీ స్వరూపంలో కనిపిస్తుండగా వర్ణిని ఎర్రగా ఉండి శక్తి రూపంలో కనిపిస్తారు. కాలాన్ని, శక్తిని ఇవి గుర్తుకు తెస్తాయి. అంతేకాకుండా 3 రక్తధారలు ఇడ, పింగళ, సుషుమ్న నాడులు అంటే నాడీ మండలాలను ప్రభావితం చేస్తాయి. ఇక తనకు తానుగా నియంత్రించుకోవడంతో పాటు ఇతరుల ఆకలిని తీర్చడం అంటే సర్వశక్తి ప్రదాతగా చెబుతారు. మరికొన్ని పురాణ కథనాల ప్రకారం చినమస్తాదేవి భూత, భవిష్యత్, వర్తమానాలన్నింటినీ గ్రహించే వరాల్ని ప్రసాదించగలదని చెబుతారు. అందుకే దశమహావిద్యల్లో ఒక విశిష్టమైన దేవతగా కొలుస్తారు. ఆమెకు వజ్ర వైరోచని, ప్రచండ చండి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఇక చినమస్తాదేవి ఆలయాల విషయానికి వస్తే చినమస్తాదేవి ఆలయాలు పలు చోట్ల ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోని వారణాసి సమీపంలోని రామ్నగర్లో దుర్గామాత ఆలయ సముదాయంలో చినమస్తాదేవి ఆలయం ఉంది. కఠోర దీక్ష ద్వారా అపారమైన తాంత్రిక శక్తులు పొందిన ఓ సాధువు అమ్మవారికి ఈ మందిరాన్ని నిర్మించాడు. ఇక్కడ శవాలను ఉపయోగించి పూజిస్తారంటే ఎంత భయంకరంగా ఈ ఆలయం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పశ్చిమ బెంగాల్లోని బిష్ణుపూర్ ప్రాంతంలో బంకురా ఆలయంలో అమ్మవారి పీఠం ఉంది. హిమాచల్ ప్రదేశ్లోని చింతపూర్ణి దేవాలయం కూడా అమ్మవారిదే. ఇది ఉత్తర భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ దేవాలయంగా ప్రసిద్ధిగాంచింది. ఇక అస్సోంలో ప్రసిద్ధి చెందిన కామాఖ్యాదేవి ఆలయం కూడా చినమస్తాదేవి అమ్మవారికి మరో రూపమని చెబుతారు. ఈ ఆలయం తాంత్రిక సాధనలకు ప్రసిద్ధి చెందింది. ఇవి కాకుండా జార్ఖండ్లోని రాజ్రప్ప చినమస్తా ఆలయం, నేపాల్లోని కాఠ్మండూలోని చెంగు నారాయణ ఆలయాలున్నాయి. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఉన్న అమ్మవారి ఆలయాన్ని చైత్ర నవరాత్రి సందర్భంగా 3 రోజులు మాత్రమే తెరుస్తారు. మిగతా రోజుల్లో ఆలయం మూసి ఉంటుంది. ఇక అమ్మవారి దశమహావిద్యల గురించి పలు గ్రంథాల్లో పేర్కొన్నారు. దశమహావిద్యలంటే కాళి, కాల పరిణామం, తార, మాతంగి వాక్కు, వ్యక్త్యావ్యక్తం, త్రిపుర సుందరి, కమల, ఆనందం, సౌందర్యం, భువనేశ్వరి, ధూమావతి ఉన్నాయి. చినమస్తాదేవి మహావిద్యలలో 6వదిగా పరిగణించబడుతుంది. జార్ఖండ్లోని రాజ్రప్పలోని ఆలయం ఆమెకు అంకితం చేయబడింది. ఈ ఆలయాలన్నింట్లో అమ్మవారి రూపం భయంకరంగా కనిపిస్తుంది. ఆమె శిరస్సును తానే ఖండించుకున్నట్లు ఉండే రూపాన్ని కాళికాదేవి యొక్క రూపంగా కూడా కొలుస్తారు. తాంత్రిక సంప్రదాయంలో చాలా ముఖ్యమైన దేవతగా భావిస్తారు. అంతేకాదు, అమ్మవారి అనుగ్రహం పొందాలన్నా, శక్తులన్నింటినీ పొందాలన్నా అందరికీ సాధ్యం కాదని, ధైర్యవంతుల్లో ధైర్యవంతుడు మాత్రమే సాధించగలరని చెబుతారు. ఇంతటి నేపథ్యం ఉన్న చినమస్తాదేవి రూపాన్ని వారణాసి సినిమాలో చూపించారు. అంతేకాకుండా హీరోయిన్ పేరును మందాకినిగా పెట్టారు. అంటే చెడుపై మంచి సాధించేందుకు అమ్మవారి అనుగ్రహం పొందే సీన్లు ఖచ్చితంగా ఉంటాయి కూడా. మరి రాజమౌళి ఈ అమ్మవారి నేపథ్యాన్ని ఎలా వివరిస్తారు, సినిమాలో అమ్మవారి మహిమను ఎలా చెబుతారో చూడాలి. ఇవి చినమస్తాదేవి అమ్మవారికి సంబంధించిన అంశాలు.